ఎవరాళ్ళు? నూతన సృష్టి, క్రీస్తునందు సృజింపబడిన వారు సంఘము. ఈ సంఘం సత్క్రియలు చేయాలంట, మరియు వాటి యందు మనం నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సంఘము దేవుని యొక్క నూతన సృష్టి, కొత్త సృష్టి, కొత్త వ్యక్తులు, కొత్త స్వభావం కలిగిన వాళ్ళు. వీరు దైవ వంశం వీరు ఏం చేస్తారంటే సత్క్రియలు చేస్తారు. సత్క్రియలు చేయాలని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించుకున్నాడంట. అందుకోసమే సంఘాన్ని సృజించాడు అని చెప్పాడు. సంఘం సత్క్రియలు చేస్తూ ఉంటే పరమందున దేవుడు మహిమపరచబడతాడు. సంఘం సత్క్రియలు చేయాలంటే మరి ఏం కావాలా? కానుకలు కావాలి కదా. మరి కానుకలు పోగు చేయాలా? ఆ కానుకలు మనోపూర్వకంగా ఇచ్చేవై ఉండాలి, గుర్తుపెట్టుకో. బలవంతంగా ఇచ్చేవి కాదు, లేకపోతే ఇంకొక దాని వలన నువ్వు ప్రేరేపింపబడి ఇచ్చేది కాదు. అది మనోపూర్వకంగా సంఘమైన నేను సత్క్రియలు చేయాలని పరమందున దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించుకున్నాడు. కాబట్టి నేను సంఘంలో కానుకలు సమర్పించాలి. ఆ కానుకల ద్వారా సత్క్రియలు చేయబడతాయి. దాని వలన దేవునికి మహిమ వస్తుంది. సత్క్రియలు చేయడానికి సంఘంలో ఉన్న జనులు కానుకలు తీసుకురమ్మని దేవుడు కోరుకున్నాడు. అంతేగాని ఇంకో విధానం కాదు.